ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలంలో కేంద్ర ప్రభుత్వ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటించాయి. పెన్గంగా పరివాహక గ్రామాలైన కొరట, కమాయి, డొల్లార, పెండెలవాడ, సాంఘ్విల్లో ఇన్స్పెక్టర్ సుజిత్ గాప్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కొరట చెనకా బ్యారేజీ పెన్గంగా నదీ ప్రవాహాన్ని ఎఫెక్టెడ్ ఏరియాగా పరిగణించి భవిష్యత్తులో వరదలు వచ్చే అవకాశం ఉందని సర్వే చేసేందుకు వచ్చినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. పెన్గంగా నది ముంపు గ్రామాల ప్రజలు వరదలు వచ్చినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో, ఇంట్లో ఉండే పరికరాలు ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు గ్రామంలోని ప్రజలకు వివరించారు. భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా తమకు తెలియజేస్తే వెంటనే ఇక్కడికి వస్తామని ప్రజలకు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైనత్ ఎంఆర్ఓ రాఘవేంద్రరావు, ఏవో వివేక్, ఆర్ఐ సతీష్, ఆర్ఐ నితీష్, అలాగే ఏఈఓ సౌందర్య, జైనత్ ఏఎస్ఐ ఆత్మారం, భీంపూర్ ఎక్సైజ్ రాధిక తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు ఉంటారు, ముసలి ఉంటారు, వాళ్ళు ఈతలేరు. అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు, మా దగ్గర అయితే లైఫ్ జాకెట్లు ఉంటాయి, వేసిన బట్టన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ అందరి దగ్గర అది ఉండదు. అందుకని దీన్ని ఎన్ని రోజులన్నా ఏమన్నా అది మునగదు. గోదావరి ఏదో వచ్చేది, ఇది ఒకరి ఇద్దరు కోసం ఇది. అదే కానీ ఇదైతే చూడండి, దీన్ని డెమో కోసం ఇలా చూపించినాం. ఇదేమంటే దీన్ని 200 లీటర్ మనకి కిరోసిన్ సప్లై ఇచ్చేది విలేజెస్ పెద్ద డ్రమ్ముల్లో వస్తుంది కదా. ఆ డ్రమ్ములు ఆ విధంగా 4 డ్రమ్ములు కట్టేసి వెదురు కట్టలు ఉంటాయి కదా, వెదురు కట్టలతో ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఒక ఫ్యామిలీ 5 నుంచి 10 మంది ఒక ఫ్యామిలీ ఎన్ని క్యాన్లు పెడితే దాన్ని బట్టి అయింది. ఎవరైనా ఎలా ఉంటుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ 3 స్టేట్లకి మేము ఆర్గనైజ్ చేస్తుంటాం. మాది 10th ఎన్డీఆర్ఎఫ్. మినిమం ఒక టీంకి 25 మెంబర్స్ ఉంటారు. మీకు ఎటువంటి సహాయం ఫ్లడ్ గురించి కానీ, అంటే ముంపుడు వచ్చేటప్పుడు కానీ, లేదా అగ్ని ప్రమాదం కానీ, బిల్డింగ్లు ఏదైనా కొలప్స్ అయిపోయేటప్పుడు కానీ, ఏదైనా ఫ్యాక్టరీ ఇష్యూ జరిగేటప్పుడు కానీ మా బృందం వెంటనే వచ్చి మీకు సహాయం చేస్తుంది. మీ ఏరియా చూసే దాన్ని బట్టి ఎక్కువగా ఫ్లడ్కి అంటే ముంపుడు ప్రాంతానికి గురయ్యే ప్రభావం ఎక్కువగా కనిపించింది. దాన్ని మేము చూడటానికి వచ్చాం. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏ ఊర్లో మీకు ముంపుడు భార్య పడుతుందో అది చూడటానికి వచ్చాము. నెక్స్ట్ చూస్తుంది బట్టి బాగా బ్యాక్వర్డ్ ఏరియా లాగా కనిపిస్తుంది. దానివల్ల మీకు హాస్పిటల్ కానీ, లేదా మీరు బచాయించుకోవడానికి మీ మొట్టి మీరు కాపాడుకోవడానికి ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలనే దాని గురించి మేము మీకు కొంత అవేర్నెస్ అంటే మీకు తెలుసుకోవడానికి మీ మొట్టి